In the last class, we discussed about the introducing R and some of the fundamental concepts like మా అందరూ మ్యూట్ చేసేసుకోండి. Everybody mute your phones. Okay. నెక్స్ట్ ఇట్లా ఎక్కడ ఆర్ ఎలా డెవలప్ చేసాం అనేటువంటిది డిస్కస్ చేసాము. అందులో ఇంట్రడక్షన్ లోకి వచ్చేప్పటికి జస్ట్ 4 టాపిక్స్ ఉన్నాయి టోటల్ గా మనకు ఇంట్రడక్షన్ చాప్టర్ లో. గెటింగ్ ద హ్యాంగ్ ఆఫ్ ఆర్, రన్నింగ్ ద ఆర్ ప్రోగ్రామ్, ఫైండింగ్ యువర్ వే విత్ ఆర్, కమాండ్ ప్యాకేజెస్. మా మ్యూట్ చేసుకోండి, ఎవ్రీబడి మ్యూట్ యువర్ ఫోన్స్, అదర్వైజ్ ఐ విల్ మ్యూట్ ఆల్ యువర్ ఫోన్స్. అందరు మ్యూట్ చేసుకొని వినండి. ఓకే, ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ద ఫస్ట్ 2 టాపిక్స్, గెటింగ్ ద హ్యాంగ్ ఆఫ్ ఆర్, రన్నింగ్ ద ఆర్ ప్రోగ్రామ్, హౌ యు ఆర్ రన్నింగ్ ద ఆర్ ప్రోగ్రామ్, how you are installing R, and then how you are running. 3 environments are there: Windows, Unix, as well as Macintosh OS. Different OS లో ఎలా ఆర్ ప్రోగ్రామ్ రన్ చేస్తామో ఏంటనేటువంటిది ఆల్రెడీ మనము గెటింగ్ ద హ్యాంగ్ ఆఫ్ ఆర్లో డిస్కస్ చేస్తాము. అలాగే రన్నింగ్ ఎలా రన్ చేస్తున్నాము అంటే మనకు కమాండ్ ప్రాంప్ట్ వస్తుంది, ఆ కమాండ్ ప్రాంప్ట్లో మనం ఎంటర్ చేస్తాము, లేదంటే లైనక్స్ ఎన్విరాన్మెంట్లో కూడా మనం రన్ చేసుకుంటూ ఉండొచ్చు. నౌ today we are starting finding your way with R and then command packages. Those are the 2 topics we are discussing in this class. Now finding your way with R, just we go to the, this is finding your way with R. Here lot of material is available in R programming, especially to learn. Lot of material is available. How many packages are there, what type of packages are there, and what type of commands are available. చాలా మెటీరియల్ మనకు అవైలబుల్ ఉంటుంది. వాటినంతా మనం ఏం చేస్తున్నామంటే రన్ చేసే ముందు లేదా వర్క్ చేసే ముందు ఈ మెటీరియల్ అంతా కూడా మనం యూజ్ చేసుకొని, అంటే ఆర్ పైన మనం కంప్లీట్ కమాండ్ తెచ్చుకోవడానికి వాళ్ళు ప్రొవైడ్ చేసుకుంటూ వచ్చారు. ఇందులో మనకి ఏంటంటే, సరే ఫస్ట్ సబ్ హెడింగ్కి వచ్చేప్పటికి గెటింగ్ హెల్ప్ వయా ద క్రాన్ వెబ్సైట్ అండ్ ఇంటర్నెట్. ఇంతకుముందే మనం డిస్కస్ చేసాం. మా క్రాన్ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ వెబ్సైట్. వీఆర్ డౌన్లోడింగ్ ద ఆర్ సాఫ్ట్వేర్ ఫ్రమ్ నియర్ బై క్రాన్ వెబ్సైట్. అంటే ఫర్ క్రాన్ అనేటువంటిది ఏంటంటే కాంప్రహెన్సివ్ ఆర్ ఆర్చీవ్ నెట్వర్క్. ఆర్చీవ్ అంటే మనం యాక్సెస్ చేసుకోవడం, ఫాస్ట్గా యాక్సెస్ చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి సర్వర్ ఏదైతే ఉందో ఆ సర్వర్ నుంచి మనం ఏం చేస్తున్నామంటే మనం ఫాస్ట్గా యాక్సెస్ చేసుకుంటూ ఉంటాం. నియర్ బై ఉన్న సర్వర్స్ ఏవైతే ఉంటాయో ఆ నియర్ బై ఉన్న సర్వర్స్ నుంచి మనం యాక్సెస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటున్నాం. అలా మనకేంటంటే ఇది మనం క్రాన్ వెబ్సైట్ నుంచి లేదా ఇంటర్నెట్ నుంచి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మనం తీసుకోగలుగుతాం. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. అండ్ దెన్ కమింగ్ టు ద సెకండ్ వన్ ఈస్ ద హెల్ప్ కమాండ్, యూజింగ్ ద హెల్ప్ కమాండ్ ఇన్ ఆర్. అంటే జనరల్గా మనకు ఎవ్రీ సాఫ్ట్వేర్ ఆర్ ఎవ్రీథింగ్ ఈజ్, ఏదైతే ఒక సాఫ్ట్వేర్ ఎవరైనా ప్రిపేర్ చేస్తారో, ఒక లాంగ్వేజ్ ప్రిపేర్ చేస్తారో, దే విల్ ప్రొవైడ్ ద హెల్ప్. అంటే టోటల్గా వాళ్ళు ఒక హెల్ప్ ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఎస్ వర్డ్ నేర్చుకోవాలి, నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు చాలా ఇంట్రెస్ట్ ఖచ్చితంగా దాన్ని నేర్చుకోవాలంటే ఏం చేయొచ్చు అంటే ఒక హెల్ప్ కమాండ్ ద్వారా ఈజీగా నేర్చుకోవచ్చు. బై యూజింగ్ దట్ మీన్స్ హెల్ప్ ద్వారా ఈజీగా నేర్చుకోవచ్చు. వాళ్ళే ఆ ప్యాకేజ్ ఎవరైతే డెవలప్ చేశారో ఏ కమాండ్ ఎలా వర్క్ చేస్తుంది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆ సాఫ్ట్వేర్లోనే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాన్ని డాక్యుమెంటేషన్ అంటాము. దాని ద్వారా చాలా ఈజీగా మనం నేర్చుకోగలుగుతాం. ఇక్కడ సెకండ్ మెథడ్ ఏంటంటే బై యూజింగ్ ద హెల్ప్ కమాండ్. నార్మల్గా మనకు గ్రేటర్ దాన్ సింబల్ వస్తుంది. దట్ ఈస్ ద ప్రాంప్ట్. మనకు ఆర్ ప్రోగ్రామింగ్కి సంబంధించిన కమాండ్ ప్రాంప్ట్ గ్రేటర్ దాన్ సింబల్. ఆ గ్రేటర్ దాన్ సింబల్ దగ్గర మీరు ఏం చేస్తారంటే హెల్ప్ కమాండ్ యూజ్ చేయడం ద్వారా మనకు పర్టికులర్ కమాండ్కి సంబంధించిన హెల్ప్ తీసుకోగలుగుతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కూడా మనకు సి అనే కమాండ్ యొక్క హెల్ప్ కావాలి, లేదా మనకు స్కాన్ అనేటువంటి కమాండ్ యొక్క హెల్ప్ కావాలి. వీ కెన్ ఈజీలీ టేక్ బై యూజింగ్ ద హెల్ప్ కమాండ్. హెల్ప్ కమాండ్ ద్వారా దాన్ని చాలా ఈజీగా మనం తీసుకోగలుగుతాం. అలాగే కమ్స్ టు ద క్వశ్చన్ మార్క్ కమాండ్.
ఈవెన్ మనకు హెల్ప్ అనేది టైప్ చేయడానికి కూడా టైం తీసుకుంటుంది అనుకుంటే, ఆ హెచ్ఈఎల్ఎఫ్ టైప్ చేయడానికి టైం తీసుకుంటుంది అనుకుంటే, వీ కెన్ యూస్ క్వశ్చన్ మార్క్ కమాండ్. క్వశ్చన్ మార్క్ పక్కనే మీరు ఏ కమాండ్కి అయితే మీకు హెల్ప్ కావాలనుకుంటున్నారో జస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద కమాండ్ నేమ్, క్వశ్చన్ మార్క్ కమాండ్ నేమ్, ఆ హెల్ప్ అనేటువంటిది వస్తుంది. అలాగే యూ కెన్ యూస్ సమ్ బ్రౌజర్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద వెబ్సైట్ ఆర్ సంథింగ్ ఆర్ ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి బ్రౌజర్ని యూస్ చేసి కూడా మనం ఏం చేస్తున్నామంటే వీ కెన్ ఈజీలీ గెట్ ద హెల్ప్ ఆఫ్ ఏ పర్టికులర్ కమాండ్. అది రావడానికి మనం ఏం చేస్తున్నామంటే హెల్ప్ డాట్ స్టార్ట్, ఆ స్టార్ట్ అనేటువంటి వాటిలో స్టార్ట్ చేస్తాం. దానికి సంబంధించినటువంటి హెల్ప్ అంతా కూడా మనకు డిస్ప్లే కావడానికి ఉంటుంది. ఆ హెల్ప్ మొత్తం ఏ కమాండ్కి అయితే మనకు హెల్ప్ కావాలనుకుంటున్నామో దాన్ని మనం డిస్కస్ చేసుకుంటూ కూడా వెళ్తూ ఉంటాం. దిస్ ఈజ్ సెకండ్ వే. సెకండ్ వేలో మనకు హెల్ప్ కమాండ్ యూస్ చేయొచ్చు. క్వశ్చన్ మార్క్ని హెల్ప్ లాగా వాడతాము. హెల్ప్ డాట్ స్టార్ట్ అనేటువంటిది బ్రౌజర్లో ఎంటర్ చేసుకోవడం ద్వారా వీ కెన్ గెట్ ద హెల్ప్ ఫ్రమ్ దట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, right. Next one is command packages. This is a very important topic in the first chapter, command packages. What is actually the command packages means? For any programming language, for example, if you are taking C language, maximum libraries available in the form of library files or hidden header files. Header files ద్వారా మనం ఏం చేస్తాం అంటే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చాలా చిన్నదండి. దానికి సపోర్టివ్గా మనం ఏం చేస్తున్నామంటే నంబర్ ఆఫ్ ఫైల్స్ని సపోర్టివ్గా తీసుకుంటున్నాం. ఎప్పుడు అవసరమైతే వాటిని మనకి ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటున్నాం. బై యూజింగ్ ద ఇంక్లూడ్ ప్రీ ప్రాసెసర్ మనం ఇంక్లూడ్ చేస్తాం. అలాగే కమింగ్ టు ద జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వచ్చేప్పటికి ఆ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏం చేస్తామంటే ఎవ్రీథింగ్ వీఆర్ పెర్ఫార్మింగ్. జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా మనం చేస్తున్నటువంటి వర్క్ ఏంటంటే ప్యాకేజెస్ అని ఉంటుంది. జనరల్గా మీకు ఇంపోర్ట్ బై డిఫాల్ట్ లాంగ్ అనేటువంటి ఒక ప్యాకేజ్ ఆల్రెడీ ఉంటుంది. అలా కాకుండా నంబర్ ఆఫ్ ప్యాకేజెస్ని మనం ఇంపోర్ట్ చేసుకోగలుగుతాము ఇన్ జావా ఎన్విరాన్మెంట్ ఆల్సో. అలాగే ఇక్కడ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా మనకి ఏంటంటే బై డిఫాల్ట్ కొన్ని ప్యాకేజెస్ వస్తాయి. బై డిఫాల్ట్ ఏమేం ప్యాకేజెస్ ఉన్నాయో మనం సెర్చ్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే సెర్చ్ అనేటువంటి కమాండ్ యూస్ చేస్తాం. ఎప్పుడైతే మీరు గ్రేటర్ దాన్ సింబల్ దగ్గర సెర్చ్ అనేటువంటి కమాండ్ ఎంటర్ చేస్తారో యూ కెన్ get a list of packages which are entered, which are installed directly, installed and ready to run. ఏవైతే ఇన్స్టాల్ అయ్యి రెడీగా మీరు రన్ చేసుకోగలుగుతారో అవన్నీ కూడా మనకు ఆల్రెడీ ఉంటాయి. సరే, నెక్స్ట్ మనకు వాటిని ఎలా ఏంటి అనేటువంటిది మనం చూస్తున్నాం. ఫస్ట్ మనకు వచ్చేప్పటికి స్టాండర్డ్ కమాండ్ ప్యాకేజెస్. స్టాండర్డ్ కమాండ్ ప్యాకేజెస్ అనేటువంటి వాటిని ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ఇన్స్టాల్డ్ డాట్ ప్యాకేజెస్ అనేటువంటి కమాండ్ మనం యూజ్ చేస్తున్నాము. ఆ కమాండ్ ద్వారా మనకి ఏంటంటే ఏవైతే స్టాండర్డ్ ప్యాకేజెస్ మనకు ఉన్నాయో అన్నీ ఉన్నాయా లేదా అనేటువంటిది చెక్ చేస్తుంది. అలా నెక్స్ట్ వన్కి వచ్చేప్పటికి వాట్ ఎక్స్ట్రా ప్యాకేజెస్ కెన్ డూ ఫర్ యూ. మనం ఇంతకుముందు అనుకున్నాం సెర్చ్ అనే కమాండ్ ద్వారా ఎంటర్ చేస్తే మనకి ఏమేం ప్యాకేజెస్ ఉన్నాయో వస్తుంది. అలా కాకుండా మనకు కొన్ని అడిషనల్ ప్యాకేజెస్ కావాలి, లీనియర్ రిగ్రెషన్ లాంటిది, ఇంకోటి మనకు ఫ్యూచర్లో వస్తాయి. హైపోథసిస్ టెస్టింగ్కి వాడేటువంటిది, లేదా బైనామియల్ టెస్టింగ్ కోసము బైనామియల్ థింక్ వాడుతున్నాం. అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అనాలిసిస్ కోసం మనం కొన్ని అడిషనల్ ప్యాకేజెస్ మనకు కావాలి. వాటిని కూడా మనం తెచ్చుకోగలుగుతాం. వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకొని యూజ్ చేసుకుంటూ వెళ్తాం. సరే, మనకు అడిషనల్ ప్యాకేజెస్ ఏం చేస్తుందని డిస్కస్ చేస్తాం. ఆ అడిషనల్ ప్యాకేజెస్ని హౌ వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్, ఎలా తెచ్చుకోవాలి, హౌ టు గెట్ ఎక్స్ట్రా ప్యాకేజెస్ ఆఫ్ ఆర్ కమాండ్స్. ఆ ఆర్ కమాండ్స్ ఎక్స్ట్రా ప్యాకేజెస్లో ఉన్న ఆర్ కమాండ్స్ని లేదా వాటిని యూజ్ చేయాలంటే ఎలా మనం తెచ్చుకుంటున్నాం, వాటికి కూడా కొన్ని వేస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఈస్ హౌ టు ఇన్స్టాల్ ఎక్స్ట్రా ప్యాకేజెస్ ఫర్ విండోస్ యూజర్స్. విండోస్ యూజర్స్కి చాలా విండోస్ అనేటువంటిది వెరీ ఈజీ టు యూజ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎప్పుడైతే మనకు ఒక లిస్ట్ మనకు అది డిస్ప్లే చేస్తుంది, దట్ మీన్స్ పాపప్ విండోని ఒకదాన్ని డిస్ప్లే చేస్తుంది. దానిలో మనకేంటి యూ కెన్ ఈజీలీ సెలెక్ట్ విచ్ ప్యాకేజెస్ యూ వాంట్. వాటిని సెలెక్ట్ చేసుకొని ఓకే కానీ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అవి డౌన్లోడ్ అవుతాయి, ఆటోమేటిక్గా అవి ఇన్స్టాల్ చేసుకునేటువంటి దానికి ఛాన్సెస్ ఉంటాయి. Coming to the second one is how to install
ఎక్స్ట్రా ప్యాకేజెస్ ఫర్ లైనక్స్ యూజర్స్. లైనక్స్ అనేటువంటిది కొంచెం హార్డ్గా యూజ్ చేసేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్, హార్డ్గా యూజ్ చేస్తున్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్. ఎప్పుడైతే ఆ లైనక్స్ అనేటువంటిది హార్డ్గా యూజ్ చేస్తున్నామో మనము, దానికోసం ఏంటంటే ఎస్పెషల్లీ దానిలో పర్టికులర్గా కమాండ్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి లేదా ప్యాకేజ్ నేమ్ ఎంటర్ చేయాలి. ఎప్పుడైతే కమాండ్ నేమ్ ప్యాకేజ్ నేమ్ ఎంటర్ చేస్తామో అప్పుడు మాత్రమే వాటిని మనం గెట్ చేసుకునే దానికి ఛాన్సెస్ ఉన్నటువంటి థింగ్. దాన్ని మనం ఏమంటున్నామంటే ఎక్స్ట్రా ప్యాకేజెస్ ఫర్ ద లైనక్స్ యూజర్స్. Some part of this one is ఇందులో థర్డ్ వన్ ఆర్ డి ఆప్షన్ అనేది రన్నింగ్ అండ్ మ్యానిపులేటింగ్ ప్యాకేజెస్. మనం ఆల్రెడీ ఏం చేస్తాము, ఇప్పుడు ప్యాకేజెస్ ఏమున్నాయో చూస్తున్నాము, డిఫాల్ట్గా ఏమున్నాయో చూసుకున్నాము, మనకి ఏమేమి ఎక్స్ట్రా కావాలో వాటిని ఇన్స్టాల్ చేసుకున్నాము, వాటిని ఎలా రన్ చేసుకోవాలి, వాటిని ఎలా మ్యానిపులేట్ చేయాలి అనేటువంటి వాటి కోసం ఏంటంటే ఆ రన్నింగ్ అండ్ మ్యానిపులేటింగ్ ప్యాకేజెస్లోకి వచ్చేప్పటికి ద ఫస్ట్ వన్ ఈజ్ లోడింగ్ ప్యాకేజెస్. అంటే మనకు ఆల్రెడీ ఇన్స్టాల్ మన ఎన్విరాన్మెంట్లోకి వచ్చాయి. ఆ ఎన్విరాన్మెంట్లోంచి పర్టికులర్గా మన ప్రోగ్రాంలోకి మనం ఎలా రన్ చేసుకోవాలి. లైబ్రరీ ఆఫ్ ప్యాకేజ్, లైబ్రరీ అనే కమాండ్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ఎనీ ప్యాకేజ్ కెన్ ఇంక్లూడ్ ఇన్ టు అవర్ ఎన్విరాన్మెంట్. ఎట్లా అయితే మీరు అక్కడ ఇంక్లూడ్ అని రాస్తారో సి ప్రోగ్రామింగ్లో, ఆ ప్యాకేజ్ మీ ప్రోగ్రాంలోకి వస్తుందో, ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే లైబ్రరీ అనే ప్యాకేజ్, లైబ్రరీ అనే కమాండ్ ద్వారా ఆ పర్టికులర్ ప్యాకేజ్ని మన ప్రోగ్రాంలోకి మనం ఇంక్లూడ్ చేసుకోగలుగుతాం. వన్స్ ఎప్పుడైతే అది వచ్చేస్తుందో సరే డైరెక్ట్గా మనం ఏం చేస్తున్నామంటే విండోస్ స్పెసిఫిక్లోనా లేకపోతే ఏ ఎన్విరాన్మెంట్లో మీరు తీసుకుంటున్నారో ఆ ఎన్విరాన్మెంట్లో మనం దాన్ని యాక్సెస్ చేసుకునే దానికి ఛాన్సెస్ ఉంటుంది. విండోస్ స్పెసిఫిక్ ప్యాకేజ్ కమాండ్స్ ఉంటాయి. అంటే విండోస్లో కానీ ఎస్పెషల్లీ ఏ ప్యాకేజ్ అయితే మనకు వచ్చిందో ఆ ప్యాకేజ్ మనము క్లిక్ చేయడం ద్వారా లిస్ట్ ఆఫ్ కమాండ్స్ కూడా వస్తాయి. వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ ద లిస్ట్ ఆఫ్ కమాండ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ప్యాకేజెస్. ఆ ప్యాకేజ్లో ఏమేమి కమాండ్స్ ఉన్నాయి, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలో సింపుల్గా వాటిని మనము యూజ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది డీకి సంబంధించి, అంటే మనం తెచ్చుకున్న ప్యాకేజెస్ని ఎలా మ్యానిపులేట్ చేయగలుగుతాము, ఎలా రన్ చేసుకుంటున్నాము అనేటువంటి. నెక్స్ట్ కమింగ్ టు ద ఫైనల్ వన్ ఈస్ ఇప్పటిదాకా మనం ప్యాకేజెస్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా రన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. నో ఫైనల్లీ రిమూవింగ్ ఆర్ అన్లోడింగ్ ప్యాకేజెస్. అంటే మనకు అవసరం లేని ప్యాకేజెస్ని, సమ్ ఆఫ్ ద ప్యాకేజెస్ విచ్ ఆర్ నాట్ అవైలబుల్ ఎట్ ఏ పర్టికులర్ మూమెంట్, ఆ ప్యాకేజెస్ మనం ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల నష్టం తప్పించి మనకు ఉపయోగం లేదు. మన ప్రాసెసర్ లేదు ఇంకోటో స్లో అయిపోతుంది, అది ఫాస్ట్గా రన్ అయ్యేటువంటి ఛాన్స్ ఉండదు. అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తున్నామంటే సింపుల్గా అలాంటి అడిషనల్ వాటిని రిమూవ్ చేసేస్తాం. ఆ రిమూవ్ చేసేది ఏంటంటే సింపుల్గా వీఆర్ యూజింగ్ డిటాచ్ కమాండ్. వాటిని రిమూవ్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే డిటాచ్ అనేటువంటి ఒక కమాండ్ యూజ్ చేస్తున్నాము. డిటాచ్ ఆఫ్ ప్యాకేజ్ సంథింగ్ బై యూజింగ్ ద నేమ్. ఆ ప్యాకేజ్ నేమ్ ఏదైతే ఉంటుందో డిటాచ్ విత్ ఇన్ పారెంథసిస్ ప్యాకేజ్ అని రాస్తాం, కోలన్ పెడుతున్నాము. ఆ నేమ్ దగ్గర ఏ ప్యాకేజ్ని అయితే మీరు డిటాచ్ చేసుకోవాలనుకుంటున్నారు అట్ ప్రజెంట్ ఆ నేమ్ ఇంక్లూడ్ చేస్తారు. యూ కెన్ ఈజీలీ ఆర్ సింప్లీ యూ కెన్ డిటాచ్. అది మనం తీసేస్తాము. తీసేసి మనకి ఏవైతే అడిషనల్గా ప్రజెంట్ మనకు అవసరం ఉన్న ప్యాకేజెస్ ఉంటాయో వాటిని మాత్రమే ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. దిస్ ఈస్ ద ఫోర్త్ టాపిక్. యాక్చువల్గా మనకి ఇక్కడ టోటల్లీ 4 టాపిక్స్ ఉన్నాయి ఇన్ ఫస్ట్ చాప్టర్. ఎస్పెషల్లీ ఆర్ ప్యూర్లీ హౌ టు ఇన్స్టాల్ ద సాఫ్ట్వేర్, హౌ టు రన్ ద సాఫ్ట్వేర్, వాట్ ఆర్ ద విచ్ టైప్ ఆఫ్ థింగ్స్ వీఆర్ యూజింగ్, ఆథర్స్ ఎవరు ఏంటి, ఎవ్రీథింగ్ మనము దీనిలో డిస్కస్ చేస్తాం. టోటల్గా మనం 8 స్లైడ్స్ డిస్కస్ చేస్తాం ఇట్లా. ఇది బేసికల్గా మనకు ఈ పర్టికులర్గా ఈ టాపిక్ సంబంధించింది. ఓకే, ఇందులో మనకేంటంటే మీకు ఆల్రెడీ మీకు మెటీరియల్ కూడా పెట్టున్నాను, ఆల్రెడీ స్కాన్ చేసినటువంటి కాపీస్ పెట్టున్నాను. వాటి ద్వారా కొంచెం చదువుకోండి. మా ఇది కవర్ చేసుకుంటాం అయిపోతుంది. అంటే ఫస్ట్ చాప్టర్ వరకు మనం ఫినిష్ చేస్తాం. ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ చాప్టర్.
ఓకే అమ్మా. సరే, ఇక్కడ ఏంటంటే మనకు ఎలా ఇన్స్టాల్ చేస్తున్నాము ఏంటి ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే యూనిట్ 1కు సంబంధించిన ఫస్ట్ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. Now coming to the R programming language, especially R programming language, we are purely used for data science purpose. Especially ఈ R అనేటువంటిది డేటా సైన్స్ కోసమే మనం వాడతాం. డేటా సైన్స్ పర్పస్ మాత్రమే మనం యూజ్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనం డేటా సైన్స్ కోసమే దీన్ని యూజ్ చేస్తామో, డేటా ఈజ్ ద క్రిటికల్ ఎలిమెంట్. డేటా అనేది మనము మ్యాక్సిమం మనం ఆర్ ఎన్విరాన్మెంట్లోకి తెచ్చుకోవాలి. అది ఎలా మనం తెచ్చుకుంటున్నాము ఏంటి అనేటువంటిది కంప్లీట్గా ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేసుకుంటూ వస్తాం. అలాగే ఏమేమి డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఏంటి అనేటువంటిది టోటల్గా మనము వీటిలోనే మనం డిస్కస్ చేసుకుంటూ వస్తూ ఉంటాం. ఇందులో సరే మళ్ళీ అప్లోడ్ చేస్తున్నా, డేటా ఏదో ప్రాబ్లం వచ్చింది. ఇందులో మనకి ఏంటంటే ఇనిషియల్గా ఇనిషియల్లీ వీఆర్ యూజింగ్ సమ్ సెట్ ఆఫ్ కమాండ్స్. అంటే ఫస్ట్ బేసిక్ కమాండ్ వచ్చేసి సి అనేటువంటి కమాండ్. ఆ సి అనేటువంటి కమాండ్ ఏంటంటే సి ఫర్ కంకాటనేట్ ఆర్ సి ఫర్ కంబైన్. కంబైన్గా కానీ కంకాటనేట్గా కానీ మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. యూనిట్ 1 చాప్టర్ 2 స్టార్ట్ చేస్తున్నాము మనం. జస్ట్ ఆర్ ప్రోగ్రామింగ్లో చాప్టర్ 2. ఇందులో చాప్టర్ 2లో మనకు ఉన్నటువంటి ఫస్ట్ టాపిక్ వచ్చేసి బికమింగ్. చాప్టర్ నేమ్ యాక్చువల్గా బికమింగ్ ఫెమిలియర్ విత్ ద ఆర్. ఆర్ ఎన్విరాన్మెంట్ అనేది డేటాను మనం ఎలా తెచ్చుకుంటున్నాము, ఏమేమి డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి, దానిలో మనం ఫెమిలియర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో ఫస్ట్ టాపిక్ రీడింగ్ అండ్ గెట్టింగ్ డేటా ఇంటూ ఆర్. దట్ ఇస్ ద ఫస్ట్ టాపిక్. అలాగే వ్యూయింగ్ నేమ్డ్ ఆబ్జెక్ట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆబ్జెక్ట్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆబ్జెక్ట్స్ బేస్డ్ స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అందువల్ల ఆ వాటిని ఎలా మనం వ్యూ చేయగలుగుతాం, ఎలా వ్యూ చేస్తున్నాం అనేటువంటిది మనం డిస్కస్ చేసుకుంటూ వస్తాం. అలాగే కమింగ్ టు ద టైప్స్ ఆఫ్ డేటా ఐటమ్స్. ఏమేమి డేటా ఐటమ్, ఆ డేటా ఐటమ్ ఏమేమి టైప్స్లో మనం స్పెసిఫై చేసుకోవచ్చు. ద స్ట్రక్చర్ ఆఫ్ డేటా ఐటమ్స్, జస్ట్ లైక్ డేటా స్ట్రక్చర్స్ వీఆర్ యూజింగ్ ఇన్ ద ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ కమింగ్ టు ద ఎగ్జామినింగ్ డేటా స్ట్రక్చర్స్. ఆ డేటా స్ట్రక్చర్స్ ఏం డేటా స్ట్రక్చర్ అది అనేటువంటిది కూడా వీ కెన్ ఈజీలీ చెక్. అంటే సింపుల్గా మనం ఒక ఆబ్జెక్ట్ ఇస్తే అది ఏ డేటా స్ట్రక్చర్ కిందకి వస్తుంది, ఇట్ ఈస్ ఏ లిస్ట్ ఐటమా లేకపోతే అర్రేనా లేకపోతే సోన్సో ఎలాంటిది అనేటువంటిది మనం డిస్కస్ చేస్తూ వెళ్తాం. అండ్ ఫైనల్లీ వర్కింగ్ విత్ ద హిస్టరీ కమాండ్స్. హిస్టరీ కమాండ్స్ ఏవైతే మనకు ఒక హిస్టరీ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా అయితే ప్రజెంట్ మనం ఇది డిస్కస్ చేస్తామో, మనం ఏవైతే క్లాసెస్ తీసుకుంటూ కండక్ట్ చేసుకుంటూ వస్తున్నామో ఇవన్నీ ఒక దగ్గర స్టోర్ అవుతూ ఉంటాయి. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తుంటారు మా ఇప్పుడు జనరల్గా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కానీ ఒక ఎన్విరాన్మెంట్లో ఏంటంటే మీరు ఏ కమాండ్స్ మీరు ఎంటర్ చేస్తారో ఇన్ ఫ్యూచర్ మళ్ళీ వాటిని మనం టైప్ చేసుకోవాలంటే మళ్ళీ ప్రతిదీ ఫ్రమ్ ద స్క్రాచ్ రావాలంటే ఇబ్బంది అవుతుంది. అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ ఈజీలీ యూజ్ ద హిస్టరీ. ఆ హిస్టరీని మనం ఈజీగా మనం యూజ్ చేసుకుంటూ రావచ్చు. సరే, కమింగ్ టు ద రీడింగ్ అండ్ గెట్టింగ్ డేటా ఇంటూ ఆర్. అదే ఇంత మనం డిస్కస్ చేసాము. ఇందులో ఫస్ట్ వన్ యూజింగ్ ద కంబైన్ కమాండ్ ఫర్ మేకింగ్ డేటా. ఇందులో ఫస్ట్ మనం కంబైన్ అనేటువంటి సి అనేటువంటి ఒక కమాండ్ మనం యూజ్ చేస్తున్నాము డేటాను ప్రిపేర్ చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ఎ వెరీ సింప్లెస్ట్ కమాండ్. ఇక్కడ సి అనేటువంటిది కంబైన్ ఆర్ కంకాటినేట్ కోసం వాడతాం. ఇది ఒక జనరల్ ఫామ్ తీసుకుంటుంది. ఆ జనరల్ ఫామ్లోకి వచ్చేప్పటికి మీరు అబ్జర్వ్, మీరు ఆల్రెడీ చూస్తూ ఉండొచ్చమ్మా. సి విత్ ఇన్ parenthesis item.1 item.2 అంటే item1 item2 item3 అండ్ సో ఆన్ అప్ టు item n. item.1 అని రాస్తూ ఉంటాం ఇక్కడ, item1 అని రాయక item1 item.2 item.3 item.n. ఎవ్రీథింగ్ ఇన్ ద parenthesis ఈస్ జాయిన్డ్ అప్ టు మేక్ ఎ సింగిల్ ఐటమ్. ఈ parenthesis లో ఉన్నటువంటిదంతా కూడా ఒక సింగిల్ ఐటమ్ లాగా రెడీ అవుతుంది, సింగిల్ ఐటమ్ లాగా తీసుకుంటుంది. మోర్ యూజువల్లీ యూ కెన్ అసైన్ ఏ జాయిన్డ్ అప్ ఐటమ్స్ ఇన్ ద నేమ్డ్ ఆబ్జెక్ట్. ఇలా అన్ని జాయిన్ అయినటువంటి థింగ్స్ అన్నింటినీ కూడా మీరు ఒక ఆబ్జెక్ట్ కూడా అసైన్ చేసుకోవచ్చు. యూ కెన్ ఆల్సో అసైన్ టు ద వన్ ఆబ్జెక్ట్.
ఏ ఆబ్జెక్ట్ మనం అసైన్ చేసుకోవాలన్నా కూడా దాన్ని అసైన్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ జనరల్ ఫామ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నిటిని సమ్డ్ అప్ ఐటమ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తున్నామంటే ఒక ఆబ్జెక్ట్ కు మనం అసైన్ చేస్తాం. ఆల్రెడీ మనకు ఐడియా ఉందమ్మా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆల్వేస్ మనం ఎప్పుడు కూడా వేరియబుల్స్ కానీ ఆబ్జెక్ట్ నేమ్స్ కానీ తీసుకుంటాం. రైట్ హ్యాండ్ ఎప్పుడు కూడా వాల్యూస్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉంటాం. సేమ్ రూల్ని ఇక్కడ కూడా మనం ఫాలో అవుతున్నాం, ద సేమ్ రూల్. అలాగే శాంపిల్ డాట్ నేమ్ ఇస్ ఈక్వల్ టు సి ఆఫ్ ఐటమ్ 1 సి ఆఫ్ ఐటమ్ 2 అలా అన్ని కంబైండ్ అయ్యి ఫైనల్గా ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్కి అసైన్ అవుతాయి. మచ్ లైక్ డిడ్ వాట్ వీఆర్ సింప్లీ రిజల్ట్ ఎక్సెప్ట్ దట్ సేమ్ థింగ్. మీరు ఎలా అయితే మనం ఇంతకుముందు ఎలా వీటిని యూజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటామో అలాగే ఇది కూడా తీసుకుంటూ వస్తుంది. నెక్స్ట్ వన్, ఇందులో కూడా మనకి ఏంటంటే ఇది ఫస్ట్ టాపిక్ లో సి అనే కంబైండ్ ద్వారా వాడుతున్నాము. అందులో ఫస్ట్ సబ్ హెడింగ్ ఏంటంటే ఎంటరింగ్ న్యూమరికల్ ఐటమ్స్ యాజ్ అ డేటా. న్యూమరికల్ ఐటమ్స్ ని డేటా లాగా మనం ఎలా ఎంటర్ చేస్తాం అనేటువంటిది ఇక్కడ డిస్కస్ చేస్తూ వస్తాం. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్ అనేటువంటిది మనం ఆర్ లో యూజ్ చేసేటువంటి ప్రాంప్ట్. గ్రేటర్ దాన్ సింబల్ ఈజ్ ఈక్వల్ టు డేటా 1 ఇస్ అన్ ఫస్ట్ ఆబ్జెక్ట్. మనం ఒక ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేస్తున్నాం, ఈజ్ ఈక్వల్ టు సి ఆఫ్, మళ్ళా పెన్సిల్స్ ఓపెన్ చేస్తున్నాము, కొన్ని వాల్యూస్ ని ఎంటర్ చేసుకుంటూ వస్తాం. ఏమైనా మీరు తీసుకోవచ్చు. ఇంటిజర్ వాల్యూస్ తీసుకుంటున్నాం, సింపుల్ గా ఇంటిజర్ వాల్యూస్ తీసుకుంటూ వస్తాము. లాస్ట్ లో పెరెన్సిస్ ని క్లోజ్ చేస్తాం. ఆ పెరెన్సిస్ క్లోజ్ చేసేసి ఎంటర్ బటన్ క్లిక్ చేస్తున్నాం. ఎప్పుడైతే మీకు పెరెన్సిస్ క్లోజ్ చేసి మీరు ఎంటర్ బటన్ క్లిక్ చేస్తారో మీకు ఏమీ డిస్ప్లే కాదు. అంటే సింపుల్ గా మీరు ఏం చేస్తారు, డేటా 1 అనేటువంటి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశారు బై యూజింగ్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జస్ట్ యూ క్రియేటెడ్ డేటా 1 ఆబ్జెక్ట్ విత్ ద లిస్ట్ ఆఫ్ వాల్యూస్. ఆ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అన్ని కంబైన్ అయ్యి అవన్నీ కూడా ఒక ఆబ్జెక్ట్ కి వెళ్ళిపోయినాయి, ఒక ఆబ్జెక్ట్ లో స్టోర్ అయింది. ద రిజల్ట్ ఈజ్ నాట్ ఆటోమేటికలీ డిస్ప్లేడ్. టు సీ ద డేటా యూ మస్ట్ టైప్ ఇట్స్ నేమ్. ఒకవేళ మీకు అది ఎలా చూడాలనుకుంటున్నారో మీరు అనేటువంటిది దానికోసం అయితే మీరు ఏం చేయాలి, ఏదైతే ఉందో దాన్ని టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ దాన్ సింబల్ ఆల్రెడీ ఉంటుంది. ఆ డేటా 1 ని టైప్ చేసి మనం ఎంటర్ బటన్ క్లిక్ చేస్తాం. డేటా 1 టైప్ చేసి ఎంటర్ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఏ వాల్యూస్ అయితే మీరు ఉన్నారో ఆ 37, 35, 75, 32, 68 అలా అవన్నీ కూడా ఆటోమేటిక్ వాళ్ళ వరుసగా స్పేసెస్ తో డిస్ప్లే అవుతుంది. స్టార్టింగ్ విత్ స్క్వేర్ బ్రాకెట్స్ లో మీరు 1 అని చెప్పి తీసుకున్నారు. మీకు కంప్యూటర్ ప్రొవైడ్ చేసేది, మీకు ఆర్ ప్రొవైడ్ చేసేది ఎప్పుడు కూడా ఈ స్క్వేర్ బ్రాకెట్స్ తో ఒక నంబర్ తో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు కూడా మీరు ఎంటర్ చేసేటువంటిది ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ సింబల్ తో స్టార్ట్ అవుతుంది. మీకు ఆర్ ప్రొవైడ్ చేసేది మాత్రం ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లో స్టార్ట్ అవుతుంది. మీకు ప్రొవైడ్ చేసేది మీరు ఎంటర్ చేసేటువంటి కూడా గ్రేటర్ దాన్ సింబల్ తో గ్రేటర్ దాన్ సింబల్ అనేటువంటి తీసుకుంటూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు దిస్ వన్. ఇక్కడ మనకు ఒక డేటా ఐటమ్ ని క్రియేట్ చేసాం. డేటా 1 ని మనం క్రియేట్ చేసాం. ఈ డేటా 1 ను క్రియేట్ చేస్తున్నప్పుడు మనకి ఏంటంటే ఒక 5 ఐటమ్స్ అనేటువంటిది అప్పటి వరకు రాలేదు, లేకపోతే ఫ్యూచర్ లో వీ కెన్ యాడ్ 5 ఐటమ్స్. దానికి ఒక 5 ఐటమ్స్ యాడ్ చేయాలి. ఆ 5 ఐటమ్స్ కూడా మనం ఎక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాం అంటే లాస్ట్ లో యాడ్ చేయాలనుకుంటున్నాం. డేటా 1 లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఒక 10 ఉన్నాయి, 8, 9 ఉన్నాయి. దానికి లాస్ట్ లో ఇంకొక 4, 5 మనం యాడ్ చేయాలి. అలా ఎప్పుడైతే మనం యాడ్ చేయాలనుకుంటామో ఇది కూడా మనం ఇక్కడ పెర్ఫామ్ చేయగలుగుతాము బై యూజింగ్ ద సేమ్ థింగ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గ్రేటర్ దాన్ డేటా 2
ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందమ్మా, అది ఆగింది, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, లాస్ట్ లో ఉన్నామా మనం. ఇక్కడ ఆల్రెడీ డేటా 2 ఈజ్ ఈక్వల్ టు సి ఆఫ్ డేటా 1 కామా 4 కామా 5 కామా 7 కామా 3 కామా 4. ఆల్రెడీ ఉన్న డేటా 1 కి లాస్ట్ లో, అంటే ఆల్రెడీ ఆ డేటా 1 లో ఉన్న ఆబ్జెక్ట్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ కి ఒక 5 వాల్యూస్ ని మనం లాస్ట్ లో యాడ్ చేస్తున్నాం బై ద సేమ్ కమాండ్ సి ఆఫ్. ఆల్రెడీ డేటా 1 లో వాల్యూస్ మొత్తం వచ్చి అక్కడ యాడ్ అవుతాయి, ఈ 5 వాల్యూస్ కూడా యాడ్ అయ్యి డేటా 1 లో ఉన్నటువంటి లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఈ 5 వాల్యూస్ యాడ్ అవుతాయి. ఇవన్నీ కూడా మనకేంటంటే వాళ్ళకి అసైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. హలో. హలో అమ్మా, ఇప్పుడు వినిపిస్తుందమ్మా? ఎస్ సార్. ఓకే ఓకే, వినపడుతుంది సార్. ఓకే ఓకే ఓకే, వినపడుతుంది సార్. ఏదో ఇబ్బంది పడుతుంది, సో తొందరగా క్లోజ్ చేస్తాను. ఓకే, వీడియో కూడా ప్రాబ్లం అయింది, ఆగిపోతా ఉంది ఏదో. బా
హలో మా ఈసారి ఏదైనా ప్రాబ్లం వస్తుంది బయటకు వచ్చేస్తే ప్రాబ్లం వస్తుంది చూస్తున్నాడు. ఒక్క నిమిషం. హలో సార్ చెప్పండి సార్. ఇంకేదైనా మళ్ళీ ఒకసారి ప్రాబ్లం వస్తే మాత్రం మీరు అందరూ బయటకు వచ్చేస్తారు. ఓకేనా? నేను ట్రై చేస్తున్నాను. ఓకే సార్. ఉండండి ఉండండి, లైన్లోనే ఉండండి. ఒక 5 minutes క్లోజ్ చేస్తాను. ఓకే సార్. ఇంకొక టాపిక్ అది కంప్లీట్ చేద్దాం అనుకున్నా, ఇది ఇబ్బంది పడుతూ ఉంది. ఇదేంది హర్షవర్ధన్? ఓకే మా, అదేదో ఇబ్బంది పడుతుంది, నో ప్రాబ్లం. అంతవరకు ఆల్రెడీ డిస్కస్ చేసుకోవాలనుకుంది కూడా. ఇప్పుడు వినపడుతుందా మీకు? వినపడుతుంది సార్. ఓకే ఓకే. ఇక్కడ వరకు సి అనేటువంటి కమాండ్ యూజ్ చేస్తాము. దాని ద్వారా మనకి ఏంటంటే లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేస్తాము. దాని ద్వారా మనకి ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ ని రెడీ చేసుకుంటున్నాం. ఒకవేళ ఆ ఆబ్జెక్ట్ లో నంబర్ ఆఫ్ ఇవి యూజ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకుంటూ రాగలుగుతున్నాం. ఇది కంబైన్ అంటే న్యూమరికల్ వాల్యూస్ తీసుకోవడం కోసం. అదే దాన్ని యూజ్ చేసి
హలో చెప్పరా సుప్రీత్. క్లాస్ లో చెప్పండి ఉండాలా, సార్. వెళ్ళిపోవాలా? అది ఉండాలా, ఏమో చెప్పండి అర్థం సార్. కాదు. రాలా. చెప్పండి. ఈ క్లాసే మేలు. ఆ సల్మా మేడంతో పోల్చుకుంటే. ఏమైనా ఆగిపోతుందనే క్లాస్ చదువుకుంటారా అంటే ఇలా చేస్తుంటారు. నిషార్ ఇప్పుడు క్లాస్ తీసుకుంటాడు. బాగుపడే లక్షణాలు ఎవరు ఇంకా నిషార్ గారిని అసలు కొట్టాలరా కానీ పట్టుకొని నిషారు. remove చేసి పాపరా. కృష్ణారెడ్డి అందరినీ రిమూవ్ కృష్ణారెడ్డి అందరు రిమూవ్ చేస్తున్నారు, మనం చేస్తున్నారా? భలే ఓడిరా కృష్ణారెడ్డి. నేనేదో 4-in-1 చేసుకుని ఉంటాను ఫోన్ లో. కృష్ణారెడ్డి భలే అదైపోయాడు రా. వాళ్ళందరూ గాల్సిన్ కూడా రిమూవ్ చేస్తున్నారు అంటాడు. గాల్సిన్ కూడా రిమూవ్ చేస్తున్నారంట. బాత్రూమా? గాల్సిన్ రా. సార్ వచ్చాడు రా, గమ్ముగా ఉండండి రా. రాలేదురా. వచ్చాడు సార్, వచ్చాడు, గమ్ముగా ఉండు. కనిపిస్తున్నారా సార్? రాలేదు సార్. హలో, నా వర్డ్స్ వినపడుతున్నాయా? వినిపిస్తుంది సార్. ఇంక ప్రాబ్లం అదేదో ప్రాబ్లం వచ్చింది, ఇబ్బంది లేదు, మీరు లీవ్ అయిపోండి అమ్మా. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే Thank you, సార్. అలాగే.